హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇలా చేసిన కొబ్బరి లడ్డు రోజుకి ఒకటి తిన్నామనుకోండి, మన హెల్త్కి అయితే చాలా మంచిది. కొబ్బరిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వలన మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. కొబ్బరి మరియు బెల్లంతో చేసిన ఈ లడ్డూలో యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించడానికి సహాయపడతాయి. మీరు 1 నుంచి 2 లడ్డూలైనా తీసేసుకోవచ్చు రోజుకి. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. జస్ట్ నేను ఒక కొబ్బరికాయతోనే ఈ లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను. సో చూసారా, 10 నుంచి 12 వరకు అయితే లడ్డూలు అయితే వచ్చాయి. అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలి అని అనిపిస్తే ఇట్లా సింపుల్గా కొబ్బరి లడ్డు అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ప్లస్ ఇందులో చక్కెర యూజ్ చేయకుండా బెల్లంతోనైతే ప్రిపేర్ చేసినాం కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఈ కొబ్బరి లడ్డు మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకొని అయితే ముందుగా 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను అయితే వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే బాగా వేగనివ్వాలి. ఇక్కడ నేను వచ్చేసి అయితే పల్లీలను అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఇదే ప్లేస్లో జీడిపప్పు, బాదం పప్పును తీసుకున్నా పర్లేదన్నమాట. సో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పును అయితే వేగనివ్వాలి. బట్ ఇక్కడ అయితే పల్లీలు అయితే యూజ్ చేస్తున్నాను. పల్లీలు అయితే మంచిగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాతకి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. సో పచ్చి కొబ్బరి అయితే పలగొట్టు అయితే తీసుకున్నాను. ఒక కొబ్బరికాయతోనైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దీనిపైన ఉన్న బ్రౌన్ పార్ట్ని మొత్తం అయితే తీసేసాను. ఈ బ్రౌన్ పార్ట్ తీయడం వలన మనకి దగ్గు రాకుండా ఉపయోగపడుతుందన్నమాట. సో మొత్తం బ్రౌన్ పార్ట్ని అయితే తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేస్తున్నాను అనమాట. సో మనం మిక్సీ పట్టాలి కాబట్టి, అలాగే మిక్సీ పట్టడానికి వీలు కాదు కాబట్టి ఇట్లా చిన్న ముక్కలాగా కట్ చేసి మిక్సీకి వేసామనుకోండి త్వరగా మిక్సీ పడుతుందని చెప్పేసి. సో చూసిల్లా నేనైతే ఇక్కడ ఒక కొబ్బరికాయతోనైతే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే నేను చెప్పే కొలతలతోనే 2 కొబ్బరికాయలతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసిన కొబ్బరి ముక్కలు అయితే ఏమైనా కప్పు కొలతతోనైతే కొలిచి తీసుకోండి. సో నాకు వచ్చేసి అయితే కొబ్బరి ముక్కలు అయితే 1 కప్పు వరకు అయితే అయ్యాయి అనమాట. 1 కప్పు కొబ్బరి ముక్కలకైతే 1/2 కప్పు వరకు అయితే బెల్లం తురిమేసి అయితే పక్కన పెట్టేశాను. ఒకవేళ కొబ్బరి ముక్కలు 2 కప్పులు అయినాయి అనుకోండి, బెల్లం అనేది 1 కప్పు వరకు అయితే తీసుకోండి. చెప్పాను కదా, 1 కప్పు కొబ్బరి ముక్కలకైతే 1/2 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే పల్లీలను అయితే మిక్సీకి వేస్తున్నాను. సో పల్లీల పైన ఉన్న పొట్టు మొత్తం అయితే తీసేసి వీటిని అయితే మిక్సీకి వేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే పొట్టుతోనైనా మిక్సీకి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మరి పల్లీలు అనేవి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు అయితే మిక్సీ పట్టుకోండి. మనకి ఇట్లా పట్టుకున్నప్పుడు అక్కడక్కడ పల్లీలు లైట్గా తగలాలి అన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసిన పల్లీలను అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక మిక్సీ గిన్నెలోకి అయితే కొబ్బరి ముక్కలను యాడ్ చేశాను. అలాగే ఫ్లేవర్ కోసం 3 ఇలాచీలను వేసుకొని అయితే వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. 2-3 సార్లు స్పూన్తో తిప్పుకుంటూ అయినా కొంచెం ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ ప్లేస్లో కావాలంటే నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు. సో ఇందులోకి అయితే మనం ముందుగా మిక్సీ పట్టిన కొబ్బరి పొడిని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అలాగే 1/2 కప్పు వరకు బెల్లాన్ని కూడా వేస్తున్నాను. బెల్లం అనేది తొందరగా కరగడం కోసం అయితే 2 స్పూన్స్ వరకు వాటర్ని అయితే వేస్తున్నాను. ఈ వాటర్ అనేది జస్ట్ బెల్లం కరగడం కోసమే యూజ్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే బెల్లం తురిమి తీసుకున్నాను కాబట్టి నాకైతే తొందరగా బెల్లం అయితే కరిగిపోతుంది. ఒకవేళ మీరు బెల్లం కట్ చేసి తీసుకున్నారనుకోండి, కాస్త బెల్లం అనేది కరగనీకి టైం పడుతుంది. అయినా పర్లేదు, ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని బెల్లం అండ్ కొబ్బరి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇట్లా బాగా మిక్స్ చేయండి. సో చూసిల్లా నాకైతే ఇక్కడ కరెక్ట్గా మంచిగా మిక్స్ అయిపోయిందనమాట. ఇన్ కేసు ఇందులో బెల్లం ముక్కలు ఉన్నట్టయితే ఇట్లా స్పూన్తోని కొంచెం మ్యాష్ చేసినట్టయితే మిక్స్ చేసామనుకోండి, మనకి బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది. నేనైతే మిక్సీ పట్టేటప్పుడు ఫ్లేవర్ కోసం యాలకులను వేసి అయితే మిక్సీ పట్టాను కదా. మీరు ఒకవేళ ఆ టైంలో వేయనట్టయితే ఇప్పుడు ఇలాచి పొడిని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడే వేసాను కాబట్టి ఇప్పుడైతే ఏం వేయడం లేదు. సో బెల్లం అండ్ కొబ్బరి మనకి చక్కగా కలిసిపోయింది కదా.
ఇప్పుడు ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని నిదానంగా ఉడికించేసుకోవాలి. సో చూసిలా ఇక్కడనైతే మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా. ఈ టైంలోనే కొంచెం అంతా కొబ్బరిని తీసుకొని అయితే ఇట్లా చేతిలో వేసుకొని ఇట్లా ఉండలాగా ప్రిపేర్ చేయడానికి అయితే చూడండి. సో చూసిలా నాకు కరెక్ట్గానైతే లడ్డు అయితే వస్తుందన్నమాట. చేతికి నూనెని కానీ ఆయిల్ని కానీ వేసుకొని అయితే లడ్డూలు చేసామనుకోండి, లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టిన పల్లి పొడిని అయితే వేసేస్తున్నాను. చెప్పాను కదా, పల్లి పొడి ఇష్టం లేదన్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ని అయితే లైట్గా నెయ్యిలో వేయించి అయినా యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి దీన్ని కాసేపు అయినా చల్లారబెట్టండి. మరీ వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు ప్రిపేర్ చేయడానికి రాదు కాబట్టి కాసేపు ఒక 10 నిమిషాల పాటు అయినా పక్కన పెట్టేసామనుకోండి, కాస్త చల్లారిన తర్వాతకైతే లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. లడ్డూలు కూడా మంచిగా రావాలంటే మధ్యలో చేతికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యూస్ చేస్తూ ఇట్లా రౌండ్గా చుట్టండి. సో చూసిలా నాకైతే కొబ్బరి లడ్డూలు అయితే చూసిలా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఇలా చేసిన ఈ కొబ్బరి లడ్డు అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. ఇట్లా నోట్లు వేయంగానే కరిగిపోతుంది అన్నమాట, అంత బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే ఇట్లా కొబ్బరి లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మన పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని అయితే లడ్డూలు బయట పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజుల పాటైనా తినేయచ్చు. మా ఇంట్లోనైతే ఈ కొబ్బరి లడ్డు అయితే అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్, ఎందుకంటే టేస్ట్ అంతా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ మరొక సరికొత్త రెసిపీతోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరైతే డెఫినెట్గా లడ్డూనైతే ట్రై చేయండి. ఎట్లొచ్చిందో రెసిపీ కూడా నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.